33వ సర్గలో పారాయణ చేసుకుంటూ ఉన్నాం. ఈ సందర్భంలో సీతమ్మని రావణుడు బాగా భయపెట్టి మాయా శిరస్సు ఒకటి తయారు చేయించి విద్యుజ్జిహ్వుడు అనేటటువంటి ఆంతరంగికుడి చేత, ఆంతరంగిక రాక్షసుడి చేత శిరస్సు, బాణాలు, ధనస్సు తయారు చేయించి అవి సీత దగ్గరికి తీసుకొచ్చి వాటిని సీతమ్మకు చూపించి భయపెట్టి, ప్రలోభపెట్టి, మోహపరిచి ఆవిడలో ఉన్నటువంటి ధైర్యాన్ని నిర్వీర్యం చేసి లోబరుచుకోవాలి అనేటటువంటి విషయంతో, ఆలోచనతో రావణుడు రాముడు తలలాంటి తలనే తయారు చేయించి, ఇదిగో సీత, నీ రాముడు చంపబడ్డాడు, నీ రాముడి లేడిక, నీకు అండా ధైర్యం సర్వస్వం అని నువ్వు చెప్పుకునేటటువంటి ఏ రాముడైతే ఉన్నాడో మానవుడు అల్పాయుష్షు కలిగినటువంటి వాడు మా ప్రహస్తుడి చేతిలో ప్రాణాలు వదిలాడు అని రాముడు తలలాంటి తలని సీత ముందు విసిరేస్తాడు రావణుడు. ఆ తలని సీతమ్మ చూసి బాగా విలపిస్తుంది. ఈ యొక్క సందర్భానికి రాముడు ప్రాణాలు నిజంగానే పోయాయి అని నమ్మినటువంటి సీత బాధపడుతూ విలపిస్తూ మొదలుగా కైకని నిందించుకుంటుంది. కైక పంపించబట్టే కదా నన్ను రాక్షసులు పట్టుకురావటం, రాముడు ఒంటరిగా అడవుల్లో తిరగటం, ఇప్పుడు అల్పులైనటువంటి రాక్షసుల చేతుల్లో రాముడు ప్రాణాలు పోవటం, ఏమిటి పరిస్థితి అంతా ఇలా ఉన్నది? నా అంత దురదృష్టవంతురాలిగా జగత్తులో ఉండదేమో. నాకు చిన్న వయస్సులోనే వైధవ్యం వచ్చిందే. పండితులంతా కూడా చెప్పారు రాముడి జాతకం చూసి గొప్ప పరాక్రమవంతుడు, దీర్ఘాయుష్మంతుడు అని. ఇదేమిటి? పండితుల మాట అబద్ధమా? జ్యోతిష్ శాస్త్రం అబద్ధమా? అల్పాయుష్తో ప్రాణాలు పోయినాయి. రాముడు తలని ఖండించారు రాక్షసులు. 14,000 మంది రాక్షసుల్ని, కరదూషణాదుల్ని ఒక్క రాముడే, ఏ వాహనము ఎవరి సహకారము లేకుండా ఒక్కడే వధించాడే. అంత పరాక్రమవంతుడు ఇలా స్వల్పంగా ప్రాణాలు పోవటం ఏమిటి అని చాలా బాధపడింది సీతమ్మ. విలపించింది, రోధించింది. కిందపడి బాగా దొర్లాడి తాను దుఃఖాన్ని చెప్పుకుంటూ బాధపడుతూ ఉన్న సందర్భంలో రావణుడు చెబుతాడు, ఈ దుఃఖాన్ని నేను చూసి ఆనందపడాలి. అందుకే రాముడు శిరస్సు ఖండింపచేసి తలను తీసుకొచ్చా. నువ్వు బాగా రోధిస్తూ ఉంటే ఆ రోదన, ఆ ఆవేదన, ఆ బాధ అదంతా చూసి నాకు ఆనందం కలుగుతుంది అని రావణుడు సీతతో అనడం జరుగుతుంది. ఈ సందర్భం చూసి ఇక నాకు ఎవరూ లేరు అనేటటువంటి భావనలో సీతమ్మ బాగా బాధపడుతూ ఉంటుంది. నువ్వెవరైతే గొప్పవాళ్ళు రాముడికి సహాయం చేస్తారు అని నమ్మావో, విభీషణుడు, అలాగే సుగ్రీవుడు, హనుమంతుడు, జాంబవంతుడు, అంగదుడు, మహింద్రద్విబుధులు, ఇట్లాంటి వీరులందరినీ కూడా మా వాళ్ళు వెంటబడి ప్రాణాలు తీశారమ్మా. వానర సైన్యంలో వీరులు ఎవరు లేరు, అందరూ మరణించారు అని రావణుడు చెబుతాడు. సీతమ్మ ఇవన్నీ వింటుంది. బాగా బాధపడుతూ ఉన్నటువంటి సందర్భంలో ఇంతలో ప్రహస్తుడు వచ్చాడు. మహారాజా, నీ అనుమతి కోరుతున్నాడు. రావణ, మీరు అనుజ్ఞ ఇస్తే ఆ ప్రహస్తుడు సైన్యంతో వచ్చాడు, మాట్లాడాలని ఎదురు చూస్తున్నాడు, మీరు అనుజ్ఞ ఇవ్వండి అని ఒక భటుడు వచ్చి చెప్తారు. చెప్పగానే రావణుడు ఇక్కడి నుండి వెళ్ళటం జరుగుతుంది పక్కకి. అప్పుడు రావణుడు అలా వెళ్ళగానే సరమ అనేటటువంటి ఒక రాక్షస స్త్రీ ఉంటుంది అక్కడ. రావణుడు ఏర్పాటు చేసినటువంటి అనేక మంది రాక్షస స్త్రీలలో త్రిజట అనేటటువంటి రాక్షస స్త్రీ, సరమ అనేటటువంటి రాక్షస స్త్రీలు సీతమ్మతో బాగా ఆంతరంగికంగా స్నేహంగా అయిపోయారు వాళ్ళు. ఈ సరమ అనేటటువంటి రాక్షస స్త్రీ సీతకి చాలా ఆంతరంగికురాలు. మాట్లాడుకుంటూ ఉంటారు రోజు. నువ్వేం బాధపడకమ్మా, నీ రాముడు నిన్ను తీసుకెళ్తాడు, ఈ లంకలో ఉంచడు, నిన్ను ఈ లంకని జయిస్తాడు అని ఈ సరమ సీతమ్మకి ధైర్యం చెప్తూ ఉంటుంది రోజు. వాళ్ళు మాట్లాడుకునే కాసేపట్లో మిగిలిన వాళ్ళంతా కూడా భయపెడుతూ ఉంటారు. త్రిజట అనేటటువంటి రాక్షస స్త్రీ కూడా
వేరే స్త్రీ రాక్షస స్త్రీలు భయపెడుతూ ఉంటే సామదాన భేద దండోపాయాలతో భయపెట్టండి, లొంగ తీసుకోండి, నాకు నా మాట వినేటట్టుగా చేయండి అని రావణుడు ఆజ్ఞాపించాడు కదా వీళ్ళని. ఆజ్ఞాపించటం వలన ఈ రాక్షస స్త్రీలు ఆవిడని భయపెడుతూ ఉంటారు రోజు, అదొక ఉద్యోగం వాళ్ళకి. అలా భయపెడుతూ ఉన్న సందర్భంలో భయపెట్టినప్పుడల్లా వణికిపోతూ ఉంటుంది. మళ్ళీ కాసేపు ఆగుతారు, ఇంకొక బృందం వస్తుంది. బ్యాచెస్గా వీళ్ళు ఇన్ని గంటలు కొంతమంది, ఇన్ని గంటలు కొంతమంది, ఇన్ని గంటలు కొంతమందికి ఆవిడకి కాపలా సెక్యూరిటీగా ఉంటూ భయపెడుతూ ఉంటారు సీతమ్మ. ఇది ఒక ఉద్యోగం, ఇంకా అదే వాళ్ళకి ఉద్యోగం. అలాంటి వాళ్లలో సరమ అనేటటువంటి రాక్షస స్త్రీ ఉంది. ఆవిడ చాలా సుహృదయం, మంచి హృదయం కలిగినటువంటి ఆవిడ. ఈవిడ గుణం బాగా తెలిసి రావణుడు వచ్చి మాయా శిరస్సుని సీత ముందు ఉంచి భయపెట్టేటటువంటి సమయంలో ఆమె ఏం చేస్తుంది? ఈ సరమ తన రూపాన్ని మార్చుకొని ఆకాశంలోకి వెళ్ళిపోతుంది. అశరీరం అంటే శరీరం లేనటువంటిది ఏది? ఆకాశం. ఆకాశంలోకి వెళ్ళి తాను కూడా శరీరం లేనటువంటి ఒక రూపాన్ని ధరించి అక్కడ ఉంటుంది. ఉండి అసలు రావణుడు ఏం మాట్లాడతాడు, ఇక్కడ ఏం జరుగుతుందో పరిశీలిద్దామని ఆవిడ అక్కడికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినప్పుడు రావణుడు రావటం, రాముడు తల లాంటి తలనే విద్యుజ్జిహుడు తీసుకురావటం, సీతమ్మ ముందు రావణుడు విసిరేయటం. ఇక నీకు ఎవరూ దిక్కులేరు, నా మాట వినాల్సిందే, నన్ను అంగీకరించాల్సిందే, నన్ను భర్తలాగా భావించాల్సిందే అని రావణుడు అనటం. సీతమ్మ ఆ రాముడు తలలాంటి తల దగ్గర కూర్చొని బాధపడటం, ఇదంతా కూడా ఆమె చూసి అసలు ఈ రాముడు తలని తెచ్చారు కదా వీళ్ళు, ఈ రాముడు ఏం చేస్తున్నాడు, వానర సైన్యం ఎలా ఉన్నారు అని లంకాపట్టణం బయట భాగంలో ఉండేటటువంటి పరిస్థితి అంతా కూడా గమనిస్తుంది ఈ సరమ. చూస్తే లంకాపట్టణం బయట భాగంలో, లంకాపట్టణానికి ఉత్తర తీరంలో సముద్రం ఒడ్డున మొత్తం వానర సైన్యం కొన్ని కోట్ల మంది వ్యాపించి పుట్టల మీద, గుట్టల మీద, సముద్రం మీద, దారుల పక్కన, చెట్ల మీద, వనాల మధ్యలో, నది పక్కన, నదుల్లో, రకరకాల ప్రదేశాల్లో వానరులే కనబడుతూ ఉంటారు ఈ సరమకి. రాముడు కూడా కనబడతాడు, లక్ష్మణుడు కనబడతాడు, హనుమంతుడు కనబడతాడు, సుగ్రీవుడు కనబడతాడు, అంగదుడు కనబడతాడు, జాంబవంతుడు కనబడతాడు, మైందద్విబుధులు కనబడతారు, అందరు వీరులు కనబడతారు. బాగానే ఉన్నారు కదా అక్కడ. ఈ రావణుడు ఏమిటి, ఈ మాయా శిరస్సును పట్టుకొచ్చి సీతను బెదిరిస్తున్నాడు అని ఆవిడ గమనిస్తుంది. సరమ గమనించి చూస్తుంది, మరి మహాప్రభువు కదా, రాజు కదా, ఈవిడికి ఉద్యోగం ఇచ్చింది ఆయనే కదా, ఈవిడ మంచి చెడ్డలు చూసుకునేది ఆ రాజే కదా. ఏమీ మాట్లాడు, ఆ శరీరం లేనటువంటి రూపాన్ని ధరించి ఆకాశంలో ఉంటూ ఇక్కడ జరిగే ఘట్టాన్ని చూసి రావణుడు వెళ్ళిపోగానే మళ్ళీ రూపాన్ని ధరించి, వీళ్ళు కామ్య రూపులు కదా రాక్షసులు, రూపాన్ని ధరించి సీతమ్మ దగ్గరికి వస్తుంది. సీతమ్మ నేల మీద మూర్ఛపోయి ఆవిడ లేపి, నువ్వేం భయపడకమ్మా, ఎందుకు భయపడుతున్నావు జానకి, నిన్ను లక్ష్మి వరుస్తుంది తొందరలో, నువ్వు బాధపడకు, నీ రాముడికి ఏమీ కాలేదు, నేను చెప్తున్నా నా మాట విను అని సీతమ్మతో అంటే, అప్పుడు సీతమ్మ నిజంగా రాముడికి ఏం కాలేదా, నిజంగా మంచిగానే ఉన్నాడా, మరి ఇదేమిటి ఈ శిరస్సు అని అంటుంది ఆవిడ జానకి సీతమ్మ ఆ సరమ అనేటటువంటి రాక్షస స్త్రీతో. అన్నప్పుడు ఈ మాటలు జరుగుతూ ఉన్న సందర్భంలోనే ఈ మాయా శిరస్సు, ధనస్సు, బాణాలు, రాముడు తలలాంటి తలే, ఇక అది చూడగానే సీతమ్మ నమ్మేస్తుంది, రాముడు తలని ఖండించారు, ఆ తలని గుర్తు కోసం పట్టుకొచ్చారు అని. రాముడు వాడే ధనస్సు, వాటి మీద ఉండేటటువంటి బాణాలు మీద సూర్య చంద్ర చిహ్నాలు ఏవైతే ఉంటాయో అవన్నీ యథాతథంగా ఉన్నవి తయారు చేసుకొని వస్తారు మాయా బాణాలు. సీతమ్మ అంటుంది, ఈ బాణాలకి, ఈ ధనస్సుకి రోజు మన ఇద్దరం కూడా క్షత్రియ ధర్మంలో ఉన్నాం కదా రామ, క్షత్రియులం కదా, రాజుల వంశానికి సంబంధించిన వాళ్ళం కదా, మనకేమిటి ధనస్సులే కదా, వాటికి రోజు గంధము, పుష్పము, ధూపదీపాలు నైవేద్యంగా సమర్పణ చేసి ఉపచారాలు ఇచ్చి సేవిస్తాం కదా, ఇక నుంచి వేటికి సేవించాలి, అసలు నువ్వే లేవు కదా, నా యొక్క దౌర్భాగ్యం ఇలా ఉందే, నాకు చిన్న వయసులోనే వైధవ్యం వచ్చింది, ఇంత దౌర్భాగ్యం, ఇంత దురదృష్టవానాది అని బాధపడుతూ ఉంటుంది సీతమ్మ. ఇలా బాధపడుతూ ఉన్న సందర్భంలోనే ఆ యొక్క శిరస్సు,
ధనస్సు అన్ని మాయమైపోతాయి, అంతర్ధానం అయిపోతాయి. సీతమ్మ చూసుకుంటూ అక్కడ ఉండవు. అప్పుడు ఈ సరమ చెబుతుంది, ఏమమ్మా నేను చెప్పానా, వీళ్ళంతా మాయా రాక్షసులు, వీళ్ళు మాయతో నిన్ను ప్రలోభ పెడుతున్నారు. ఈ మాయలు ఏవి కూడా రాముడు ముందు ప్రయోగింపబడలేరు. వీళ్ళ మాయలు, వీళ్ళ పరాక్రమం, వీళ్ళ శక్తి రాముడు ముందు నిలబడదు. ఆయన దేవతల్ని కూడా ఎదిరించగలడు. అంతేకాదు సీత, దేవతల్ని ఇంద్రుడు ఎలా అయితే తాను రక్షించుకుంటూ ఉంటాడో అలాగే వానర సైన్యాన్ని కూడా శ్రీరాముడు రక్షించుకుంటూ ఉన్నాడమ్మా. ఎవరూ ప్రాణాలు పోలేదు, ఊరికి వీళ్ళు మాయమాటలు చెప్తున్నారు. వీళ్ళు ఏమీ చేయలేరు రాముణ్ణి. రాముడు అతి తొందరలో, కొద్ది సమయంలోనే, కొద్ది కాలంలోనే లంకా పట్టణాన్ని ముట్టడిస్తాడు, వీళ్ళ మీద యుద్ధం చేస్తాడు, నిన్ను వరిస్తాడు, నిన్ను పొందుతాడు, ఈ రావణ సంహారం జరగక తప్పదు అని సరమ చెప్పినప్పుడు, నిజంగా జరుగుతుందంటావా, ఇదంతా నిజమేనా అని సీతమ్మ ఈ సరమతో అన్నప్పుడు ఆవిడ ఓరడిచ్చి భుజం మీద చేసి, రాక్షస స్త్రీయే కానీ మంచి హృదయం కలిగినటువంటి ఆవిడ ధైర్యం చెప్తుంది సీతమ్మ. అప్పుడు ఈ మాయా శిరస్సు మాయమైపోవటం, ఓహో ఇదంతా వీళ్ళు చేసే మాయలా అని అనుకోని సీతమ్మ ఓరడిల్లుతుంది. అలాంటి సందర్భం ఇక్కడ మనం ప్రస్తుతం పారాయణలో ఉన్నాం. ఈలోపు రాజ్యంలోంచి పెద్ద పెద్ద ధ్వనులు వినపడతాయి, భేరీ నినాదాలు వినపడతాయి. ఏమిటి ధ్వని? ఎమర్జెన్సీ సౌండ్ ఒకటి వస్తుంది బాగా. ఏమిటంటేట, శత్రువులు ఎవరో ఆక్రమించారు రాజ్యాన్ని అన్న సందర్భంలో వచ్చేటటువంటి ధ్వని. ఆ ధ్వని వినపడగానే ఒక్కొక్కసారి ఒక్కొక్క ధ్వని వినపడుతుంది. మహారాజులు వచ్చేటప్పుడు ఒక విధమైనటువంటి ధ్వని, శత్రువులు వచ్చేటప్పుడు ఒక విధమైన ధ్వని, ప్రమాదం ఏదో సంభవించింది రాజ్యానికి అన్నప్పుడు ఒక విధమైన ధ్వని. ఇలా ధ్వనుల్లో కూడా రకరకాలు ఉన్నాయి. వీళ్ళు చేసినటువంటి ధ్వని వల్ల వేరే ధ్వని యుద్ధాన్ని కోరుతున్నట్టుగా వినపడుతుంది. వెంటనే నాలుగు దిక్కులా ఉండేటటువంటి శత్రువులు ఎవరూ రాకుండా ఉండేటటువంటి రాక్షసులు, పరాక్రమం కలిగిన వాళ్ళందరూ కూడా వీధుల నిండా ఆక్రమించారు, నిండిపోయారు మొత్తం. ఇది జరుగుతుందమ్మా అక్కడ, అది శబ్దం అని సీతమ్మకి ఈ సరమ చక్కగా చెప్తోంది.